వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. నసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు స్వీయ జనగణన 2027లో ప్రతి ఒక్కరూ డిజిటల్ విధానంలో నమోదు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 15 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ జనగణన 2 దశల్లో జరుగుతుందని, తొలి దశలో ఇంటి జాబితా గృహగణన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, రెండో దశ జనాభా గణన 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో స్వీయ నమోదు అవకాశంతో జనగణన జరుగుతుందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు ఈ గణన ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఖచ్చితమైన సమాచారంతో స్వచ్ఛందంగా నమోదు చేసుకొని సహకరించాలని కోరారు. మీడియా సోదరులందరికీ శుభోదయం. ఇవాళ భారతదేశం మొత్తం మీద కూడా మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే జనగణన. మనకి 2016 తర్వాత మళ్ళీ జనగణన మొదలుపెట్టడం జరిగింది. 15 ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా మరి మొదటి దశలో ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 దాకా స్వీయ సెన్సస్, సెల్ఫ్ సెన్సస్ అనమాట. ఎవరికి వాళ్ళు జనాభా లెక్కలు నమోదు చేసుకోవాలి. యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మైటీడీపీ యాప్, అదేవిధంగా గవర్నమెంట్ యాప్ కూడా ఉంది. ఎవరికి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, ఆఫీసర్లు, మీడియా సోదరులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెన్సస్లో ఎంటర్ అవ్వాలి. ఈ కార్యక్రమాన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్గా చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మరి ప్రభుత్వం మీద చాలా భారం తగ్గుద్ది. అదేవిధంగా రెండో విడత సెన్సస్లో మరి ప్రభుత్వ పరంగా ఎన్యూమరేటర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తారు. జనగణన ప్రతి ఇంటికి మరి ఎంటర్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా హౌస్ మ్యాపింగ్ ఒకటి, హౌస్ గణన ఒకటి, ఈ రెండు కూడా ఎంటర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఈ విధంగా చేయటం వల్ల ఇది డేటా ఎంట్రీ అనమాట. కొత్త రకంగా ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళం, ఇవాళ అయితే డిజిటల్ ఎంట్రీ అనమాట. డిజిటల్ ద్వారా వాటన్నిటిని కూడా ప్రతి వ్యక్తి యొక్క మరి ఆధార్ కార్డు నమోదు చేసుకున్నట్టు జనగణనలో ప్రతి వ్యక్తి పేరు నమోదు చేసుకుంటాము. వారి ఇంటి పరిసరాలు, సొంత ఇల్లు ఉందా లేదా, టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళ సమాచారం ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వటం వల్ల మన ప్రభుత్వం యొక్క పనితీరు కానీ, మన జీవన యొక్క శైలి కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇవాళ మరి జనగణన, మరి హౌస్ గణన ఇవన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా మరి ప్రజల్లో తీసుకెళ్ళడానికి మరి నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో నిన్న 5K రన్ కూడా పెట్టడం జరిగింది. అంటే ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని సత్వరం అమలు చేయడానికి, స్పీడ్గా అమలు చేయాలని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందుకని నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. అందుకనే మన ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మరి వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కానీ ప్రతి రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా జనగణన కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయమని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం మీద దీన్ని విజయవంతం చేయడానికి రేపు మొదటి వారంలో కూడా ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెట్టడం జరిగింది. ఈ జనగణన మీద ఎక్కువగా మన ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, సాంఘిక సంక్షేమాలు, అదేవిధంగా గవర్నమెంట్ విడుదల చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అమలు చేయడానికి ఇదంతా కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకనే మీడియా సోదరులు అందరూ కూడా దీనికి అండగా ఉండాలి, దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నారు. కనీసం జనగణన కూడా లేకుండా, ఒక ఐడెంటిటీ కూడా లేకుండా 3 కోట్ల మంది మరి సంచార జాతులు, డీనోటిఫైడ్ క్యాస్ట్లన్నీ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరైన పరిష్కారం చూపించే దిశగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ చైతన్యం కలిగిన మేధావులు, విజ్ఞానవంతులు,
మీడియా సోదరులు అదేవిధంగా రాజకీయ నాయకులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి మరి ప్రతి కార్యకర్త నాయకులు ప్రజల్లోకి వెళ్ళాలి, జిల్లా హెడ్ క్వార్టర్లోకి వెళ్ళాలి, మరి మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఇవాళ చూస్తే దాదాపు 28 జిల్లాలు ఉన్నాయి, దాదాపు 688 మండలాలు ఉన్నాయి, దాదాపు 16,882 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వీటిని ప్రజల్లో తీసుకెళ్ళి జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాబోయే కాలంలో పార్లమెంటు సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే డీలిమిటేషన్ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి అధికారులు కూడా ఇది సాధ్యమవుతుంది. అదేవిధంగా మహిళా బిల్లు కూడా దీంతో కూడా కలిసి ఉంది కాబట్టి మహిళా బిల్లు డీలిమిటేషన్ రెండు కూడా 131 మరి సవరణ ద్వారా వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని విజయవంతం చేయడానికి ప్రజలకు అందుబాటులో తేవటానికి అన్ని విధాల పరిపాలనా సౌకర్యం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్నిటికీ మూలం జనగణన. అందుకని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు, మరి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, అధికారులు, మీడియా సోదరులు, కలెక్టర్లు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత మరి నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం కూడా తీసుకుంటున్నాము. దాన్నే మీడియా సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీడియా సోదరులందరూ కూడా చాలా విస్తృతమైన ప్రచారం చేయడానికి మీడియాలో దీన్ని ప్రచురించమని మేము కోరుతూ ఉన్నాము. ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా దీన్ని చాలా యాక్టివ్గా తీసుకొని ప్రజలకు తీసుకెళ్ళిన బాధ్యత మనం తీసుకుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో 2047 వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరం కూడా ఈ కార్యక్రమాలను అమలు చేస్తే తప్పనిసరిగా రాబోయే కాలంలో భారతదేశం అభివృద్ధి పదంగా ముందుకెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా మరి డెవలప్ అవ్వడానికి అన్ని విధాల ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మీడియా సోదరులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ మీ అరవింద్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే.